కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యారు. అయితే అనారోగ్య కారణాలతోనే కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చాలా మంది సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా కేపీ చౌదరిపై ఆరోపణలున్నాయి. నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి అరెస్ట్ అయ్యారు. అయితే అనారోగ్య కారణాలతోనే కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక చాలా మంది సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లు కేపీ చౌదరిపై ఆరోపణలున్నాయి. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కేపీ చౌదరి ఆత్మహత్య గల కారణాలేంటి? కేపీ చౌదరి అయితే మాత్రం గోవాలో గత వారం రోజులుగా తను గోవాలో ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, మరోవైపు అనారోగ్య సమస్యతోటి గత కొంతకాలంగా బాధపడుతున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఒక రిసార్ట్స్లో తను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి అప్పటికే తను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది పోలీసులు అయితే నిర్ధారించారు. మరికొద్దిసేపట్లోనే కేపీ చౌదరి ఆత్మహత్యకు గల కారణాలు, అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గతంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీసులు కేపీ చౌదరిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీలకు ఈ డ్రగ్స్ కూడా ఇతను అందజేశాడు, డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలతోటే కేపీ చౌదరిని కూడా గతంలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేపీ చౌదరి లిస్టులో ఉన్నటువంటి చాలా మంది సినిమా వాళ్ళను కూడా, ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, మా గతంలో సినిమాల్లో పనిచేసినటువంటి చాలా మంది మహిళలకు కూడా తను డ్రగ్స్ అందజేశాడనేటువంటి అభియోగాలతోటే గతంలోనే వారికి నోటీసులు ఇచ్చి విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కేపీ చౌదరి పైన దాదాపు నార్సింగి పోలీసుతో పాటు ఇతరత్రా పోలీస్ స్టేషన్లో దాదాపు 3 డ్రగ్స్ కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి సంబంధించినటువంటి యజమాని కూడా గతంలో అరెస్ట్ అయినటువంటి సమయంలో అతన్ని విచారించినప్పుడు కూడా కేపీ చౌదరి యొక్క మూలాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే సినిమా అవకాశాలు లేక, తను సినిమాలు నిర్మించలేక ఈ యొక్క అడ్డుదారుల్లో దొక్కాడు, ఖచ్చితంగా డ్రగ్స్ అంతా కూడా చాలా మందికి గోవా నుండి హైదరాబాద్కు సప్లై చేశాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు కూడా అప్పట్లో గుర్తించడం జరిగింది. కేపీ చౌదరి వ్యవహారం ఒక సంచలనమైనటువంటి కేసుగా కూడా మనం చూసాం. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సినీ ప్రముఖులకు డ్రగ్స్ అందజేశాడనేటువంటి అభియోగాలతోటే అతని వద్ద ఉన్నటువంటి దాదాపు 3 గ్రాముల డ్రగ్స్ను సీజ్ చేసిన తర్వాత కేపీ చౌదరిని కూడా ముఖ్యంగా గోవా నుండి హైదరాబాద్కు వస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యతోటి బాధపడుతున్నాడు. మరోవైపు ఆర్థికంగా కూడా చాలా బలహీనపడ్డాడు. ఆర్థిక కారణాలతోటి కూడా తీవ్ర మనస్తాపం చెందే ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం గోవా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. తెలంగాణలో కాకుండా గత కొంతకాలంగా గోవాలోనే తను ఉంటున్నాడు. అప్పుడప్పుడు తెలంగాణకు వచ్చిపోయేవాడు. మరోవైపు సినిమాల్లో కూడా, అంటే ఇండస్ట్రీ కూడా అతనికి పెద్దగా సపోర్ట్ లేకపోవడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం, అదేవిధంగానే సినిమాలు కూడా ఎక్కువగా అతను లీడ్ చేయలేకపోవడంతో ఈ అడ్డదారుల్లో ఈ డ్రగ్స్ దందాతోటే డబ్బులు సంపాదించాలని చాలామంది నైజీరియన్స్తో కావచ్చు, మరోవైపు గోవాలో ఉన్నటువంటి డ్రగ్స్ నిందితులతోటి ఇతను సంబంధాలు కలిగి ఉండి గోవా నుండి హైదరాబాద్కు డ్రగ్స్ సప్లై చేసి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులతోటే తను జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన నిఘా పెట్టినటువంటి తెలంగాణ పోలీసులు అయితే మాత్రం అతనిపైన ఉక్కుపాదం మోపడం జరిగింది. అతనిపైన గతంలో 3 కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకి మరింత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే కేపీ చౌదరితో మాట్లాడాలన్నా, కేపీ చౌదరితోటి ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా భయపడినటువంటి పరిస్థితి కనపడింది. పూర్తిగా అతన్ని అవాయిడ్ చేయడం, మరోవైపు ఒంటరి అవ్వడం వల్ల మానసికంగా కుంగిపోయాడు. మరోవైపు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నిటితోటి మనస్తాపం చెందే తను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ప్రస్తుతం పోలీసుల నుండి కొంత సమాచారం వస్తుంది. మరికొద్దిసేపట్లోనే ఈ కేసుకు సంబంధించి మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. శంకరి.